ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, లేవియాకాండం 12వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. లేవియాకాండం 12వ అధ్యాయం మొదటి వచనము నుండి, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా ఉండు దినముల లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను. పిల్లల ఈ 12వ అధ్యాయం స్త్రీ ప్రసవము, ఆ తరువాత శుద్ధి, మాతృ శుద్ధీకరణము అని కూడా అంటారు. కనిన స్త్రీ ఆమె ఏ రీతిగా తన్ను తాను శుద్ధీకరించుకోవాలి, తాను ఆ శరీరాన్ని కావలసినటువంటి శుద్ధి, శరీరానికి కావలసినటువంటి శక్తిని అనుగ్రహించటానికి దేవుడు ఈ అధ్యాయములో వివరాలను ఆయన అనుగ్రహించాడు. 8 వచనాలు ఉన్నటువంటి అధ్యాయం మొదటి 4 వచనాలు మగబిడ్డను కనినప్పుడు చేయవలసిన శుద్ధి, మగ బిడ్డను పుడితే చేయవలసిన శుద్ధి. 5వ వచనం ఆడబిడ్డ పుట్టినప్పుడు చేయవలసిన శుద్ధి. రెండవది 5వ వచనం ఆడబిడ్డ పుట్టినప్పుడు చేయవలసిన శుద్ధి. 6 నుండి 8 వచనాలు ప్రసవము తరువాత అర్పించవలసిన బలులు, ప్రసవము తరువాత అర్పించవలసినటువంటి బలులు. ప్రియులారా, మొదటి 4 వచనాలు మగబిడ్డ పుట్టినప్పుడు చేయవలసిన శుద్ధి. మొదటి వచనములో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను అంటే, ఈ శుద్ధీకరణ ఆచారం, శుద్ధీకరణ ప్రక్రియ ఇది మోషే యొక్క ఆలోచన కాదు. దేవుడు మోషేకిచ్చినటువంటి ఆజ్ఞ. అంటే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల యొక్క ఆహార నియమాలను ఆయన ఇచ్చాడు. అంటే 11వ అధ్యాయంలో వారి ఆరోగ్యాన్ని గురించి శ్రద్ధ గలవాడు వారి పరలోకపు తండ్రి. ఒక స్త్రీ ప్రసవించిన తరువాత ఆమె శుద్ధిని గూర్చి ఆయన మాట్లాడుతున్నాడంటే, ఆరోగ్యాన్ని గూర్చినటువంటి శ్రద్ధ గలవాడు పరలోకపు తండ్రి. పిల్లరా, ఆయన ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రమే కాదు, శారీరక సంబంధమైన విషయాలు, మానసిక సంబంధమైన విషయాలు, వీటన్నిటిలో ఆయన పిల్లలు ఎలా ఉండాలి అనే శ్రద్ధను గలవాడుగా ఆయన ఉన్నాడు. సో 2వ వచనములో, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల. కదా, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల. దేవుడు మొట్టమొదట ఆదాము హవ్వలను ఆయన సృష్టించినప్పుడు వారికి ఇచ్చినటువంటి మొదటి ఆశీర్వాదం ఏమిటి? దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి. అంటే సంతానమును గూర్చినటువంటి ఆశీర్వాదమును ఆయన అనుగ్రహించాడు. సంతానం, అదొక మగబిడ్డను కనినప్పుడు కదా, ఈ సంతాన ఉత్పత్తి దేవుడు స్త్రీ ద్వారా, పురుషుల ద్వారా ఆయన సంతానాన్ని ఆయన కలిగించుట దేవుని ఆశీర్వాదం. అయితే ఆమె 7 దినములు పురిటాలై అంటే ఆ రక్తము పోవుట ద్వారా ఆమె బలహీనురాలై, ఆమె అశుద్ధి కలిగినదై, అశుభ్రత కలిగినదై, ఆమె తాను ముట్టుదై కడగా నుండు దినములు లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను. స్త్రీ ఈ ప్రసవము దాని గురించి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతోనే నీవు పిల్లలను కందువు. ఆదాము హవ్వలు వారు ఏదేను తోటలో ఉండగా వారు ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా సంభవించినటువంటి పాపమునకు కలిగినటువంటి శాపము, దాని పరంపరను మనము గమనిస్తున్నాం. మానవుడు పరిశుద్ధుడు, పాపరహితుడు కాడు. మానవుడు పాపములో పుట్టినవాడు. అందుకే 51వ కీర్తన 5వ వచనములో దావీదు ఏమన్నాడు?
నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను. అంటే దీని అర్థమేమి? తల్లిదండ్రులు వారు తప్పు చేశారని కాదు. మొదటి మానవుడైన ఆదాము హవ్వలు వారు ఆజ్ఞను మీరగా వారి మీదికి వచ్చినటువంటి శాపం, ఈ స్త్రీ ప్రసవ వేదన, ఇది సర్వమానవాళి మీదికి అది దిగి వచ్చింది. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఇట్లుండగా, ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున, అలాగునని ఆదాము హవ్వలు ఎలా ఆజ్ఞను మీరారు, అలాగునని మనుషులందరూ పాపము చేసినందున అన్నాడు. పాప ఫలితమే ఈ అశుభ్రత. పిల్లల దేవుడు దీనిని విశ్రాంతి అవసరము అన్నాడు. చాలా కడగా ఉండాలి. శుద్ధీకరణ జరగాలి. ఈ అశుద్ధి ఆమెలో నుండి వెళ్ళిపోవాలి. అది ఆమెకు మంచిది, పుట్టిన ఆ బిడ్డకు మంచిది, ఆ పరిసర ప్రాంతములలో ఉన్న ఆ ప్రజలకు మంచిది. దేవుడు ఆయన ఆజ్ఞలు అవి మేలుకరమైనవే గాని భారమైనవి కాదు, కీడుకరమైనవి కాదు. తర్వాత 3వ వచనం చూడండి. 8వ దినమున బిడ్డకు అంటే మగబిడ్డకు సున్నతి చేయింపవలెను అన్నాడు. సున్నతి ఆచారం అంటే ఈ ముందరి చర్మమును కత్తిరించుట సున్నతి. కదా, ఈ సున్నతి ఆచారం ఎక్కడ ప్రారంభమైందో మనం ఎరుగుదాం. అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఇది. మీరు గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను, అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. దేవుడు అబ్రహాముకు 8వ వయస్సులో అంటే ఇస్సాకు 8వ దినముండగా అతడు సున్నతి చేయబడాలి ఆయన ఆజ్ఞను ఆయన ఇచ్చినవాడు. ఇస్మాయేలు కాలములో ఇంకా దానికి ముందుగానే దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఇది. చూడండి 12వ వచనంలో ఏమన్నాడు? 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, నీ ఇంట పుట్టినవాడైనా, నీవు కొనిన దాసుడైనా ఖచ్చితంగా సున్నతి చేయించుకో. ప్రతి మగవాడు మీలో సున్నతి చేయించుకోవాలి. అంటే అబ్రహాము సంతానమునకు ఒక నిబంధన, ఒక 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 సూచన, ఒక సాంకేతము కదా దేవుడు వారి మధ్యను ఆయన నియమించాడు. కదా మగబిడ్డకు 8వ దినమున సున్నతి చెయ్యాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కన్య మరియకు జన్మించగా, యోసేపు తండ్రిగా ఆయన పిలువబడగా, ఆయన 8వ దినమున దేవాలయమునకు తీసుకుని పోబడ్డాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 21. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు 22వ వచనములో మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తాము శుద్ధి చేసుకొను దినములు గడిచిన తరువాత, అంటే ఈ మరియా ఆమె 7 దినములు కడగా ఉన్నది. ఈ శుద్ధి చేసుకున్న తరువాత యేసుక్రీస్తు ప్రభువారికి వారు సున్నతిని చేయించారు. మగపిల్లను ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు 8వ దినమున సున్నతి చేయబడుట ద్వారా ఆ సున్నతితో సహా ప్రతి విషయములోనూ ధర్మశాస్త్రమును ఆయన నెరవేర్చినవాడు. మరి ఈనాడు ప్రియులారా, క్రొత్త నిబంధనలో మరి ఈ బాహ్య సంబంధమైన సున్నతి కాదు గాని అంతరంగ సున్నతి చేయబడిన వారము విశ్వాసులమైన మనం. రోమాపత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఏమనుంది? సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు అబ్రహాము తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన నీతికి ముద్రగా సున్నతిని గురుతును పొందెను.
కదా, ముందు నీతిమంతుడయ్యాడు. నీతిమంతుడైన దానికి గుర్తుగా ఆ సున్నతి అనే ముద్రను పొందారు. ఈనాడు విశ్వాసముంచిన మనమందరూ సున్నతి పొందిన వారమే. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాల్లో మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. చేతులతో చేయబడని సున్నతిని పొందితిరి. అపోస్తలుడైన పౌలు అంటే క్రైస్తవ బాప్తిస్మము ఆలోచనను ఆయన అనుసంధానం చేయడము అంటే అర్థం ఏమిటంటే, మీరు యేసుక్రీస్తుతో కూడా పాతిపెట్టబడిన వారైతిరి. మీరు యేసుక్రీస్తుతో కూడా తిరిగి లేపబడిన వారైతిరి కదా. క్రొత్త నిబంధనలో విశ్వాసము ద్వారా దేవుని కృపచేతనే క్రొత్త జన్మను పొందిన వారము కదా. మనము యేసుక్రీస్తులో సున్నతి చేయబడిన వారము అన్నాడు. కనుక ప్రియులారా, పాత నిబంధనలో యూదులు ఆ ఆచారమును అక్షరార్థంగా వారు ఆచరించి తీరాలి. అది వారికి ఇవ్వబడిన ఆజ్ఞ. కృత నిబంధనలో యేసు క్రీస్తునందు అంతరంగ సున్నతిని పొందిన వారము, హృదయ సున్నతిని పొందిన వారము. 4వ వచనం, ఆమె తన రక్త శుద్ధి కొరకు 33 దినములుండి 33 దినములుండి మొదట 7 దినాలు, ఈ 33 దినాలు 40 దినాలు కదా. ఈ దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు అన్నాడు. ఈ స్త్రీ ఆమె ఈ 40 రోజులు ఆమె కడగా ఉండాలి. తన రక్తమును శుద్ధి చేసుకొనవలెను. రక్త శుద్ధి కావాలి. ఆమె ప్రసవించుట ద్వారా ఆమె రక్తము బయటికి వెళ్ళిపోయింది. ఈ ఆచార శుభ్రత అంటే అర్థం ఏమిటి? ఆమె శరీరం తిరిగి పసిపిల్లల శరీరము వలె అయిపోయింది. ఆమె శక్తిని కోల్పోయింది. ఆమె రక్తమును కోల్పోయింది. అనేక సామాజిక బాధ్యతల నుండి ఆమెకు విశ్రాంతి కావాలి. తల్లులు ప్రసవించిన తరువాత ఆ రోజులలో వారికి ఏం కావాలంటే విశ్రాంతి అవసరం, ఏకాంతం అవసరం. ఈ కొత్తగా జన్మించినటువంటి ఈ చిన్న శిశువుతో బంధమును ఏర్పరచుకునేటువంటి ఒక సమయము ఈ ప్రత్యేకించబడిన ఈ 40 దినములు కదా. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక సంగతి. రక్తమును కోల్పోవడము వలన ఆమె తిరిగి తన జీవమును పవిత్రపరుచుకోవడం, శుద్ధి. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. రక్తములో జీవమున్నది. దేవుని ప్రణాళికలో ఈ సృష్టి కదా, ఈ క్రొత్త జీవితం, తల్లిదండ్రులు భార్యాభర్తలకు ఒక ఆశీర్వాదం. దేవుడు కూడా వారికి ఒక ఆశీర్వాదమును అనుగ్రహించాడు. ఈ శరీరము యొక్క సహజమైన విధులు, జీవితంలో గొప్ప రహస్యాలలో ఒకటి. క్రొత్త శిశువు పుట్టిన ప్రతిసారి దేవుడు మానవాళిని వదులుకోలేదు కదా. వారికి మేలు కలిగించాలి, విశ్రాంతినివ్వాలి. శారీరకంగా దేవుడు వారికి ఇవ్వవలసినటువంటి విశ్రాంతిని గురించి అద్భుతంగా ఈ భాగంలో చెప్పాడు. 5వ వచనం, ఆమె 2వ భాగాన్ని మనము గమనిస్తున్నాం. 2వ భాగం 5వ వచనంలో ఆడపిల్ల పుట్టినప్పుడు చేయవలసిన రక్త శుద్ధి చూడండి. ఆమె ఆడపిల్లను కనిన ఎడల ఆమె తాను కడగా ఉండునప్పటి వలె 2 వారములు, అక్కడేమో 7 రోజులు, ఇక్కడేమో 14 రోజులు ఆమె పురిచాలై ఉండవలెను. ఆమె తన రక్త శుద్ధి కొరకు 66 14 66 80 దినములు ఆమె కడగా ఉండవలెను అనే మాట. పుల్లరా ఈ భాగంలో ఆలోచన చేద్దాం. కుమారుడు జన్మించినప్పుడు దానికంటే రెట్టింపు సమయము విశ్రాంతి ఆమెకు అవసరము అని దేవుడు సెలవిస్తున్నాడు. అదే ఇది ఆశ్చర్యం. 14 రోజులు, ఆ తర్వాత 66 రోజులు కదా. వారికి ఈ ప్రసూతి విశ్రాంతిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆ స్త్రీ పుట్టినప్పుడు తీసుకోవలసినటువంటి ఒక జాగ్రత్త. వాస్తవానికి ఒక సంగతి గమనిద్దాం.
కొత్త నిబంధన ప్రకారం విశ్వాస విషయంలో స్త్రీ అయినా పురుషుడైనా వారు దేవుని పిల్లలే. గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం మనం చదివినప్పుడు ఇందులో యేసుక్రీస్తును విశ్వసించుట ద్వారా మనము దేవుని కుమారులమవుతాము. స్త్రీలైనా పురుషులైనా దేవుని పిల్లలవుతారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. వారందరూ దేవుని పిల్లలై విశ్వాసము ద్వారా. దాసుడని స్వతంత్రుడని భేదము లేదు. స్త్రీ అని పురుషుడని భేదము లేదు. యేసుక్రీస్తునందు అందరూ ఏకముగా ఉన్నారు. అయితే ధర్మశాస్త్రము క్రిందికి మనము వచ్చినప్పుడు ఈ స్త్రీ విషయములో ఎందుకు ఇంతగా దేవుడు ఆమెకు విశ్రాంతిని ఇవ్వవలసి వచ్చినది కదా మనము అర్థం చేసుకోవడానికి ఇంకా ఎక్కువ బాధ్యత, ఇంకా ఎక్కువ విశ్రాంతి ఎందుకు అవసరము అంటే ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనములో ఏమన్నాడు? అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటి అని ఆమెను అడగగా కదా మొదట ఆదాము కదా ఈ సృష్టి క్రమాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13 నుండి 15 వరకు మనం చదివినప్పుడు దేవుడు వెలుగు కలుగుగాక అన్నప్పుడు వెలుగు కలిగింది. అలాగే స్త్రీ పురుషులు కలుగుగాక అంటే ఇద్దరు కలిగి ఉండవచ్చు, కానీ దేవుడు అలా చేయలేదు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మొదట ఆదామును తరువాత హవ్వయు అంటే ఆ నిర్మాణ క్రమములో మొదట పురుషుడు తరువాత స్త్రీ. 14వ వచనం, ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసగించబడి అపరాధములో పడెను. కదా ఇక్కడ మోసగించబడుటలో స్త్రీ యొక్క బలహీనమైనటువంటి ఆ శరీరం, ఈ బలహీనమైనటువంటి ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆమెకు ఇంకా మరింత బలము అవసరం, మరింత విశ్రాంతి అవసరం, మరింత శుద్ధి అవసరం. అయినను వారు స్వస్థ బుద్ధి గలవారై 15వ వచనం, విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల స్త్రీ ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. అంటే మొదటి స్త్రీ దోషము చేయగా పాపము లోకములోనికి వచ్చినట్లుగా, రెండవ స్త్రీ కన్య అయిన మరియ మరొక శిశువును జన్మించగా గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మనమందరూ ఈ ధర్మశాస్త్రము యొక్క శాపము క్రింద ఉండగా దేవుడు ఈ ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ఆయన మనలను విడిపించాడు కదా. ఆడపిల్ల సాధారణంగా పుట్టినప్పుడు శారీరకంగా బలము విషయంలో కానీ పురుషుడు బలము వేరు, స్త్రీ బలము వేరు. పురుషుడు వారి పరుగు పందాల్లో వారు వెళ్ళే వేగము వేరు, స్త్రీలు వారి పరుగు పందాల్లో వెళ్ళే వేగము వేరు. అందుకే పుట్టినప్పుడు వారు ఒక చిన్నగా బలహీనంగా ఉండగా ఇది పిల్లలపై తల్లి దృష్టి కేంద్రీకరించాలి. ఆ చిన్న బిడ్డ, ఆ ఆడబిడ్డ శ్రద్ధ కొరకు ఎక్కువ సమయాన్ని అనుమతించటం కొరకు దేవుడు 80 దినములు ఆమె విశ్రాంతిగా ఉండాలి. అంటే ఈ కొత్తగా జన్మించిన ఈ బాలిక అమ్మాయి మరింత ఎక్కువ కాలము పాటు ఈ తల్లితో బంధము ఏర్పరచబడేదిగా ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం. దేవుడు మానవాళి ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి సంకల్పం, ప్రేమ ఎంత గొప్పది. మొదటి 4 వచనాలు మగబిడ్డ పుట్టినప్పుడు చేయవలసిన శుద్ధి. 5వ వచనం ఆడబిడ్డ పుట్టినప్పుడు చేయవలసిన శుద్ధి. తర్వాత 6 నుండి 8 వచనాలు ప్రసవము తర్వాత అర్పించవలసిన బలులు, ప్రసవ సంబంధమైనటువంటి బలులు. 6 నుండి 7 వచనాలు ఈ స్త్రీలలో ధనవంతులైన స్త్రీలు వారు అర్పించవలసినటువంటి బలులు.
8వ వచనములో ఒక నిరుపేద స్త్రీ అర్పించవలసినటువంటి బలులు. చూడండి 6వ వచనం. కుమారుని కొరకే గాని, కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తరువాత, అంటే 40 రోజులు గాని, 80 రోజులు గాని, ఆమె దహన బలిగా ఏడాది గొర్రె పిల్లను ఒకటి దహన బలి అర్పించాలి. 2 పాప పరిహారార్థ బలిగా ఒక పావురపు పిల్లనైనను, తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. తీసుకొని రావలెను కదా! దేవుని ముందు ఈ బలులను, అంటే ప్రాయశ్చిత్తము కొరకై ఒక ప్రామాణికమైనటువంటి ఒక బలి ఈ లోకములోనికి మరొక, అంటే ఇలా చెప్పుకుంటే బాగుంటుందేమో కదా! పురుషుడు పాపియే, స్త్రీ పాపియే, ఆదాము పాపియే, హవ్వ పాపియే. ఒక పాపములో ఉన్న ఒక స్త్రీ, పాపములో ఉన్న ఒక పురుషుణ్ణి, ఒక బిడ్డను, మగబిడ్డని ఈ లోకములోనికి తీసుకొని వచ్చింది. పాపములో ఉన్న ఒక స్త్రీ, పాపములో ఉన్న ఒక ఆడబిడ్డను ఈ లోకములోనికి జన్మించింది. ఈ లోకములోనికి మరొక పాపిని తీసుకురావడము ద్వారా పాప పరిహారార్థ బలిని తప్పక అర్పించాలి. పాప పరిహారార్థ బలిని అర్పించాలి. ఈనాడు యేసు క్రీస్తులో ఇది సంపూర్ణముగా నెరవేరింది. యోహాను సువార్త 1:29లో మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ పురుషుని పాపం, స్త్రీ పాపం, వారికి జన్మించిన పురుషుడు, స్త్రీ వారందరి పాపం, సర్వమానవాళి పాపమును ఆయన భరించినవాడు. సర్వమానవాళి పాపమును తన మీద వేసుకున్నవాడు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములో మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన దహన బలిగా, పాపమెరుగని ఆయన పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించబడ్డాడు కదా! మన ఆశీర్వాదము నిమిత్తమై ఆయన బలిగా అర్పించబడ్డాడు. సరే, 8వ వచనాన్ని మనం చూచినప్పుడు పేద స్త్రీ, నిరుపేద స్త్రీ ఆమె అర్పించవలసినటువంటి ఒక బలి. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల, ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా ఒకదానిని, పాప పరిహారార్థ బలిగా ఒకదానిని, అంటే ఒక నిరుపేద స్త్రీ 2 పావురపు పిల్లలు, చిన్న గువ్వలు తీసుకొని వచ్చిన ఎడల అవి యాజకుడు ఒకదానిని దహన బలిగా అర్పిస్తాడు, మరొక దానిని పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకములో జన్మించినప్పుడు ఆయన ఎలా జన్మించాడంటే ఒక నిరుపేద కుటుంబములో ఆయన జన్మించాడు. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనములో మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడయుండి, పరలోకములో ఆయన ధనవంతుడయుండి, మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఒక నిరుపేద కుటుంబములో మార్తా, మరియా, మరియా యోసేపులు వారొక నిరుపేదలుగా ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ సున్నతి పొందటానికి తీసుకొని వెళ్ళినప్పుడు, లేదా శుద్ధీకరణ ఆచార దినములు అవి గడిచిన తరువాత 40 దినముల తరువాత మరేం చేశారు? గువ్వల జతను, పావురముల పిల్లలను బలులుగా అర్పించుటకు యెరూషలేమునకు తీసుకొని పోయిరి. బహుశా బెత్లెహేములో ఉన్నారా, లేక నజరేతునకు వారు వెళ్ళిపోయారా మనకు తెలియదు. కానీ లూకా సువార్త 2వ అధ్యాయం 22, 24 వచనాల్లో వారు 2 జతలనైన పావురపు పిల్లలను బలిగా సమర్పించటానికి, ఒకటి దహన బలిగా, మరొకటి పాప పరిహారార్థ బలిగా వారు యాజకుని దగ్గరకు వారు తీసుకుని వెళ్ళారు. యాజకుడు వీటిని బలిగా అర్పించాలి. మనుషులు పాపములో జన్మించిన వారు ప్రాయశ్చిత్తము జరగాలి కదా! ఈ శుద్ధి ద్వారా దేవునితో సహవాసము చేయబడాలి. దేవుని కృప మానవుని ఎడల, దేవుని ఏర్పాటు మానవుని ఎడల అది తాజాగా ఉన్నది ప్రియులారా.
ఆయన మనందరి నిమిత్తమై ఆయన బలి సర్వమానవాళి నిమిత్తమై. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనములో, 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు ఆయన శాంతికరమై ఉన్నాడు, సర్వలోకమునకు ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు కదా. ఈ స్త్రీ విశ్వాసము ద్వారా, దాతృత్వము ద్వారా, ఈ పావురపు పిల్లలను బలిగా అర్పించుట ద్వారా, ప్రాయచిత్తము కలిగించుట ద్వారా, శుద్ధి పొందుట ద్వారా, విశ్రాంతి పొందుట ద్వారా ప్రభువును సంతోషపరచింది. దేవుడు ఆమెకు ఇవ్వవలసినటువంటి శుద్ధిని ఆయన ఇచ్చాడు, ఆమెకు ఇవ్వవలసిన విశ్రాంతిని ఆమెకిచ్చాడు, ఆమెకు ఇవ్వవలసిన బలాన్ని ఆమెకిచ్చాడు, వారికి కావలసిన ప్రాయచిత్తమును ఆయన దయచేశాడు. పిల్లల, దేవుని ఆజ్ఞలు మనం చదువుతూ ఉండగా మానవుని ఎడల దేవుని ప్రేమ, అమితమైన ప్రేమ, దేవుని జాలి, దేవుని కనికరం ఈ అధ్యాయంలో చూస్తుండగా ఆయన వాక్యమును గ్రహించి వాటిలో సాగి వెళ్ళుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.